తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని సత్యసాయి కళ్యాణ మండపంలో గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేకి, మాజీ ఎమ్మెల్యేకి పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, కార్యదర్శి ఏజీ కిషోర్ శాలువాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కూడా ఎమ్మెల్యే ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా నారా లోకేష్ పుట్టినరోజు కేక్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నారా లోకేష్ రాజకీయాలలో యువతను ప్రోత్సహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని అన్నారు. ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ ఆయన ఎక్కడ తగ్గకుండా, ఎక్కడికి వెనక్కి వెళ్ళకుండా నా నాయకత్వాన్ని నిరూపిస్తారని ఆయన ముందుకొచ్చి 2019 24లో కూడా ఆయన మంగళగిరిలో ఓడిపోయినా సరే మంగళగిరి ప్రజలందరికీ కూడా నియోజకవర్గంలోనే ఉంటూ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ అక్కడ నియోజకవర్గంలో ఉండి అన్ని పనులు కూడా చేసి పెట్టి ఆయన నాయకత్వాన్ని ఆయన నిరూపించుకున్నారు. అలాంటి గొప్ప నాయకుడు మన నారా లోకేష్ బాబు గారు 263 రోజులు ఆయన యోగాల పేరుతో ఆయన నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం మొత్తం అన్ని నియోజకవర్గాలు పాదయాత్ర చేసి జనాల్లో ఒక నమ్మకాన్ని తీసుకొచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మనం ఏం చేస్తాము, ఎలా రాష్ట్రం ముందుకెళ్తుంది, ఎలా రాష్ట్రం డెవలప్ అవుతుంది అని ప్రజలందరిలో నమ్మకం తీసుకొచ్చి ఈరోజు మనకు 164 సీట్లు వచ్చాయంటే దానికి ముఖ్య కారణం శ్రీ నారా లోకేష్ బాబు గారు. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.